గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ టీచర్. చూడండి, ఈరోజు ఒక టీఎల్ఎం తీసుకొచ్చాను. ఇదేంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక్కోసారి మన దగ్గర టీఎల్ఎం అంతా పడుతుందా? ఒక్కోసారి మన దగ్గర చూడండి, ఒక 100 నుండి ఒక 10 రూపీస్ ఉంటాయి. అప్పుడు నీ దగ్గర ఎన్ని వందలు ఉన్నాయన్నప్పుడు 10 అనేది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి మనం ఏమని చెప్తాము, ఓన్లీ 100 రూపీస్ ఉన్నాయని చెప్తాము. అయితే అలా కాకుండా 100 ఉండి 9 10s ఉన్నాయనుకోండి, ఇంకొక 10 వేస్తే 200 అవుతుంది. కాబట్టి నీ దగ్గర ఎన్ని 100s ఉన్నాయంటే సుమారుగా 200 ఉన్నాయని మనము చెప్తాను. దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేసి చెప్పడం అని అంటాము. మీకు 3rd క్లాస్ బుక్లో చూడండి, ఇక్కడ గ్రామ జనాభా ఇచ్చి ఈ గ్రామ జనాభా ఏ థౌజండ్స్కి దగ్గరగా ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూద్దాము. 2750. 2750 2000 దగ్గర ఉందా, 3కి దగ్గర, 4కి దగ్గర అంటున్నారు. మనం 2000 తర్వాత మనకి 3000 అనేది వస్తుంది. అంటే మన దగ్గర ఉన్న నెంబరు 2కి కానీ 3కి కానీ దగ్గరలో ఉంటుంది. అయితే దేనికి దగ్గరలో ఉన్నది అనేది దాని తర్వాత మనం కౌంట్ చేసే 100s చెప్తాయి. ఇక్కడ చూడండి, 2700. 700 అంటే 2000, 100, 200, 300, 400, 500, 600, 700 ఇన్ని 100s అయ్యాయి. ఇంకా ఎన్ని 100s కలిపితే మనకి ఇంకో 1000 అవుతుంది. ఓన్లీ 300s కలిపితే 1000 అయిపోతుంది. అంటే ఇది 3000కి దగ్గర ఉన్నట్ట, 2000కి దగ్గర ఉన్నట్ట, 3000. ఒకవేళ మనం ఇదే ప్లేస్లో ఇట్లా బాల్ పెట్టినట్లయితే అది ఈజీగా ఈ మూడింటిని దాటుకొని వచ్చి ఇక్కడ పడడం సులువు. అదే బాల్ ఇక్కడ ఉన్నప్పుడు అది ఇటు నుంచి రావడానికి చాలా దూరము అన్నట్టు అనమాట. అంటే ఇది 2700 అనేది 3000కి దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే 3000కి మనం రౌండ్ ఆఫ్ చేసేసి దాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలా. తర్వాత 1340. ఇక్కడ మనం 1000 వేసుకోవాలి. ఇక్కడ 1000 తర్వాత మనకి రాబోయేది 2000 కదా, వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబరు 1000 దగ్గర ఉంటుందా, 2000 దగ్గరగా ఉంటుందా మనం చూడాల్సి ఉంటుంది. అయితే 1200, 100, 200, 340 ఇక్కడ వరకు వచ్చింది. ఈ 100లో కూడా ఇంకో 40 కూడా యాడ్ అయిందనమాట. అయితే 300s ఉన్నాయి. ఈ బాల్ ఇక్కడ ఉన్నట్లయితే ఇందులో పడ్డం సులువా, ఇది ఇలా తిరిగి వచ్చి ఇందులో పడ్డం సులువా? అంటే ఇది 1000 దాటి ఎంతో దూరము వెళ్ళలేదు. 1000 దాటిన తర్వాత ఎన్నో 100s మన దగ్గర లేవు. ఇంకో 1000 అవ్వాలంటే ఇంకా 700s కావాలి. అంటే మన దగ్గర ఎంత ఉన్నాయి, లేకపోతే అక్కడ గ్రామ జనాభా ఎంత ఉందంటే సుమారుగా 1000 అని మాత్రమే మనము రౌండ్ ఆఫ్ చేసి చెప్పగలుగుతాము. ఓకేనా? అలాగే ఇది చూడండి, 3890. ఇక్కడ మనం 3000 వేసుకొని 3000 తర్వాత ఇక్కడ 4000 వస్తుంది. ఆ నెంబర్ మనం వేసినట్లయితే చూడండి, 3800, 3100, 200, 3, 4, 5, 6, 7, 800s. 3000 తర్వాత మన దగ్గర 800s ఉన్నాయి. ఇప్పుడు మనము 3000 దగ్గరలో చెప్పుకోవాలా, 4000 దగ్గరగా ఉంది కాబట్టి 4000 అని చెప్పాలా? 4000. ఇక్కడ మీరు ఈ బాల్ చూసినా కూడా ఇది ఈజీగా వచ్చి ఇందులో పడిపోతుంది, 4000లో పడిపోతుంది అనమాట. అంటే మన దగ్గర ఉన్న మనీ లేకపోతే ఆ గ్రామంలో ఉన్న జనాభా 4000కి దగ్గరగా ఉన్నట్టు అనమాట. ఇది మనము ఇలా రౌండ్ ఆఫ్ చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. లేకపోతే మనకు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబరు ఏ 100స్కి మధ్య ఉంది లేకపోతే ఏ 1000స్కి మధ్య ఉంది అని చెప్పినప్పుడు కూడా మనకి ఈ యొక్క టీఎల్ఎం ఉపయోగపడుతుంది. వెల్ డన్ చిల్డ్రన్, వెల్ డన్.